దేవునికి స్తోత్రం. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగా. ఈరోజు మనము ధ్యానం చేయబోయే వాక్యము అపోస్తలుడైన పౌలు గురించి మనము కొంత వాక్యమును ధ్యానం చేద్దాం. దానికి ముందుగా మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును మా పరలోకపు తండ్రి అయిన మా దేవ, మీ అతి మిక్కిలి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనములు మీకే చెల్లిస్తున్నాను. ఇది ఈ సమయమున మీ అమూల్యమైన వాక్యమును మేము ధ్యానం చేయనేటుండగా మీ ఆత్మ ద్వారా వాక్యము ప్రకటించుటకు కావలసిన శక్తి నాకు దయచేయండి. వినే బిడ్డలకు అర్థం చేసుకునే శక్తి, గ్రహించే మనస్సు దయచేయండి. పరమ తండ్రి వందనాలు. ఈ వాక్యము ద్వారా మేము అనేకమైన ఆత్మీయ సత్యములను గ్రహించినట్లు మా మనోనేత్రములను తెరవచ్చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము పాట వినిన తర్వాత వాక్యము ధ్యానం చేద్దాం.
దేవుని బిడ్డలారా, మనము ఈరోజు అపోస్తలుడైన పౌలు గురించి మనము వాక్యము నేర్చుకుంటున్నాం. ఈ అపోస్తలుడైన పౌలు అసలు పేరు సౌలు. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 58వ వచనము, 13వ అధ్యాయము 9వ వచనములో మనము చూసినప్పుడు ఆ వాక్యం మనకి కనిపిస్తుంది. అలాగనే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో అపోస్తలుడైన పౌలు బెన్యామీను గోత్రమునకు చెందినవాడు. అపోస్తల కార్యములు 9:11లో అతడు కిల్కియాలోని తార్సు అను పట్టణములో నివాసము చేసే వ్యక్తి. అపోస్తల కార్యములు 22:28 అతడు రోమా పౌరుషత్వము కలిగినవాడు. అపోస్తల కార్యములు 18:3 తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:9 అతడు డేరాలు కుట్టు పని చేసే వ్యక్తి. ఫిలిప్పీ పత్రిక 3:5 అపోస్తల కార్యములు 22:3 26:4లో మనము చూచినప్పుడు అతడు పరిసయ్యులలో ముఖ్యుడైన గమాలియేలు పాదముల యొద్ద సకల విద్యలను అభ్యసించినవాడు, ధర్మశాస్త్రమును గురించిన అద్భుతమైన విద్యను అనుభవించినవాడు. ఫిలిప్పీ 3:5 అతడు ధర్మశాస్త్రానుసారముగా నిష్ఠ నియమము కలిగిన పరిసయ్యుడు. అపోస్తల కార్యములు 7:58 అతడు సంఘ పరిచారకుడైన స్తెఫనును చంపేవారి బట్టల యొద్ద కావలి ఉండినటువంటి వ్యక్తి. స్తెఫను చావుకు సమ్మతించిన వ్యక్తి. అపోస్తల కార్యములు 8:3, 9:1 అతడు క్రైస్తవులను హింసించుటకు అధికారము పొందినవాడు. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం సౌలైతే ఇంటెంటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజపు వారిని పత్రికలిమ్మని అడిగాను. సౌలు యేసు ప్రభుని నమ్మిన భక్తులను హింసిస్తున్నాడు. కారణం ఏమిటి అని అంటే అతడు మరియు యూదులు, ప్రధాన యాజకులు వీరందరూ యేసు ప్రభువుని అపార్థం చేసుకున్నారు. యేసు ప్రభువారు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మరి యొక్క మతమును స్థాపించినట్లుగా వారు అభిప్రాయపడ్డారు. యేసు ప్రభువారు ధర్మశాస్త్రమును రూపుమాపి యూదులందరినీ పెడత్రోవ పట్టిస్తున్నట్లుగా ఈ పౌలు గారు, పరిసయ్యులు
యూదులందరూ కూడా యేసు ప్రభువారిని అపార్థం చేసుకున్నారు. కాబట్టి యేసు ప్రభువును నమ్మిన వారిని ఆటంకపరిస్తే, వారిని అడ్డుకుంటే అప్పుడు ఈ యొక్క భక్తి లేక ఈ మతము అభివృద్ధి చెందకుండా అరికట్టబడతాదని వాళ్ళ అభిప్రాయం. యేసు ప్రభువారు ధర్మశాస్త్రమును స్థిరపరచటానికే వచ్చాడు తప్ప ధర్మశాస్త్రాన్ని పాడు చేయటానికి రాలేదు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. అందుచేత యేసు ప్రభువారిని నమ్మినటువంటి భక్తులను అపార్థం చేసుకుని ఈ భక్తి అభివృద్ధి కాకుండా ఆపు చేయాలనేది ఈ పౌలు గారు యూదుల యొక్క అభిప్రాయం అన్నమాట. అందుచేత యెరూషలేములో ఉన్న సంఘ బిడ్డలందరినీ ఇంటింటా చొచ్చి వారిని చాలా బాధ పెడుతూ హింసిస్తూ వచ్చాడు. ఆ హింసకు తట్టుకోలేక యెరూషలేముని విడిచిపెట్టి కొంతమంది భక్తులు ఆ ప్రక్క గ్రామాలకు చెదిరిపోయారు. అలా చెదిరిపోయినటువంటి భక్తులలో కొందరు దమస్కు అనే ప్రాంతానికి పోయి అక్కడ ఉన్నారు. అలా ఉన్నారన్న సంగతి ఈ సౌలుకు తెలిసి దమస్కులో ఉన్న క్రైస్తవులను హింసించటానికి అధికారం తీసుకున్నాడు. కొంతమంది పనివారిని తీసుకున్నాడు, బయలుదేరాడు. దమస్కులో ఉండేటువంటి విశ్వాసులను హింసించాలి, వాళ్ళను ఆటంకపరచాలి, వాళ్ళు ఈ భక్తి చేయకుండా ఆపు చేయాలి. అవసరమైతే వాళ్ళు మాట వినకపోతే వాళ్ళని చంపాలి అనే ఉద్దేశముతో కొంతమంది వ్యక్తులను తన వెంట పెట్టుకుని దమస్కుకు బయలుదేరాడు సౌలు. ఆ సమయంలో ఏం జరిగిందో చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనములో మనం చూచినప్పుడు, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీయూ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించి అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమియో పుచ్చుకొనకుండెను. ఇదండి ఈ చదివిన వాక్య ప్రకారముగా యేసు ప్రభువారు సౌలుకు ప్రత్యక్షమయ్యారు. ఎప్పుడైతే యేసయ్య ప్రత్యక్షమయ్యారో వెంటనే అతనికి చూపు పోయింది, గుడ్డివాడైపోయాడు. ఇక ఆయనతో వచ్చేటువంటి ఆ పనివారందరూ ఈ సంఘటన జరిగిన వెంటనే ఆయన విడిచిపెట్టి పారిపోయారు. ఇక సౌలు మాత్రమే మిగిలి ఉన్నాడు. అప్పుడు జరిగిన విషయం ఏమిటంటే, అపోస్తలుల కార్యములు 9:10 దమస్కులో అననీయ అను ఒక మనుషుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఎంట తార్షువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి
తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఎక్కడనూ నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను అతనికి చూపెదనని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందాను. తరువాత ఆహారము పుచ్చుకుని బలపడాను. దమస్కులో ఉన్నటువంటి విశ్వాసులను చంపటానికి సౌలు వెళుతున్నాడు. మార్గములో యేసయ్య దర్శనమిచ్చాడు. ఆ ప్రభు యొక్క వెలుగును చూచిన ఈ సౌలుకు చూపు పోయింది. ఆ తర్వాత అతడు తిన్ననిదనబడిన వీధిలో యోధా అనువాని ఇంటిలో ఉన్నాడు. అప్పటికి 3 దినములు గడిచాయి. 3 దినములు అతడు అన్నపానములు ఏమీ పుచ్చుకోలేదు. అంటే ఉపవాసం ఉన్నాడు మరియు ప్రార్థన చేశాడు. 3 దినములు ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు దమస్కులో ఉన్న అననీయకు దర్శనమయ్యి, నీవు వెళ్ళి సౌలుతో మాట్లాడు, సౌలు కొరకు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అననీయ ఏమన్నాడు? ప్రభువా, సౌలా, అతడు యెరూషలేములో నేను నమ్మినటువంటి వ్యక్తులందరినీ బాధపెట్టి హింసించి సంఘమును పాడు చేసే వ్యక్తి అయ్యా అని చెప్పాడు. అది నాకు తెలుసు. అతనిని నేను ఎన్నుకున్నాను, నా సాధనముగా అతనిని వాడుకుంటాను. నీ వెళ్ళి అతనికి ప్రార్థన చేయి అని దేవుడు చెప్పినప్పుడు అననీయ వెళ్ళాడు, అతనికి ప్రార్థన చేశాడు. చేసిన వెంటనే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా అతడు చూపు పొందాడు. ఆ సమయములోనే అతడు బాప్తిస్మము పొంది యేసయ్యను నమ్మాడు. దమస్కులో ఉండేటువంటి శిష్యులతో, విశ్వాసులతో సౌలు గారు కొంతకాలం గడిపిన తర్వాత అతనికి కొన్ని విధానాలు నేర్చుకున్నాడు, అద్భుతమైన సత్యాలు నేర్చుకున్నాడు, ప్రార్థన నేర్చుకున్నాడు, అసలు యేసు అంటే ఎవరో అనే సత్యాన్ని నేర్చుకున్నాడు. అపోస్తలుల కార్యములు 9:20 చూచినప్పుడు వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినివారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసిన వాడితడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనుపోవుటకు ఇక్కడకు కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకునేరు. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచి అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా వారి ఆలోచన పౌలునకు తెలియవచ్చాను. వారు అతని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకుని ఉండేది. గనుక అతని శిష్యులు
రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి దింపిరి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సౌలు యేసయ్య దర్శనము చూచాడో, బాప్తిస్మము పొందాడో, దమస్కులో ఉండేటువంటి విశ్వాసులతో కలిసి సహవాసము చేశాడో, అప్పుడు అతనికి సత్యము తెలిసింది. ఏమిటి ఆ సత్యము అని అంటే, యేసుక్రీస్తు వారు ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. యేసు ఎవరో కాదు, ఆయన క్రీస్తు అనగా మెస్సియా. యేసే మెస్సియా, యేసే దేవుని కుమారుడు, యేసే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు అని ఈ సత్యములను అతడు గ్రహించాడు. ఎందుకంటే సౌలు విద్యావంతుడు, మహాజ్ఞానవంతుడు, ధర్మశాస్త్రమును బాగుగా నేర్చుకున్న వ్యక్తి. కాబట్టి ఆ ధర్మశాస్త్రములో నుండి యేసును గూర్చి ప్రకటించడం జరిగింది. అప్పుడు యూదులందరూ మళ్ళా రివర్స్ అయ్యారు. యూదులందరూ సౌలుకి వ్యతిరేకమయ్యారు. సౌలుని చంపటానికి ప్రయత్నం చేశారు. ఈ నామమును బట్టి ప్రార్థించేవారిని, ఈ నామమును బట్టి బోధించే వారిని హింసించిన వ్యక్తి ఇతడే కదా. ఇప్పుడు ఇతడు మారిపోయి యేసు ప్రభుకి అనుకూలముగా మారిపోయాడేమిటి? యేసే క్రీస్తు అంటున్నాడేమిటి? యేసే దేవుని కుమారుడు అంటున్నాడేమిటి? ధర్మశాస్త్రము బోధించే మెస్సయ్య యేసే అంటున్నాడేమిటని గలిబిలైపోయి వారు ఏం చేశారంటే, ఈ పౌలు గారిని చంపటానికి ప్రయత్నం చేశారట. చంపటానికి దారులు కాచారట. ఎలాగైనా సరే ఇతను చంపేయాల అని చాలా ప్రయాసపడ్డారట. అలాంటి సమయములో దమస్కు పట్టణములో ఉండేటువంటి శిష్యులు రాత్రి వేళ ఈ పౌలు గారిని ఒక గంపలో కూర్చొండబెట్టి, ఆ గంపకు తాళ్ళు కట్టి, గంప పలంగా దమస్కు చుట్టూ ఉండేటువంటి గోడను దాటించి అవతలకు దింపేశారు. ఈ యూదులు ఏం చేస్తున్నారు? ఈ దమస్కు గేటు గుండా వెళతాడినా, సరిగ్గా గేటు దగ్గరికి వస్తేలేకి మనం చంపేద్దాం అని వాళ్ళ గేట్ల దగ్గర కాపలా కాస్తున్నారు. శిష్యులు ఇతన్ని గోడ అవతలకి దింపేశారు. ఆ విధముగా ఆ రోజు సౌలు గారు దమస్కులో ఉండేటువంటి యూదుల యొక్క కుట్ర నుండి విడిపించబడ్డాడు. దేవుడే అతను ఆ విధంగా కాపాడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంతవరకు చెప్పిన ఈ వాక్యమును బట్టి మనము నేర్చుకునే సత్యము ఏమిటి అనంటే, యేసయ్యను నమ్ముకున్న బిడ్డలను ఎవరైనా దూషిస్తే, ఎవరిని దూషించినట్టు? యేసయ్యను దూషించినట్టు. యేసయ్యను నమ్ముకున్న భక్తులను ఎవరైనా హింసిస్తే, ఎవరిని హింసిస్తున్నట్టు? యేసయ్యను హింసిస్తున్నట్టు. యేసయ్యను నమ్మిన భక్తులను ఎవరైనా అవమానపరిస్తే, ఎవరిని అవమానపరుస్తున్నట్టు? యేసయ్యను అవమానపరిచినట్టే. యేసయ్యను నమ్మిన భక్తుల మీద నిందలు వేస్తే, లేని మాటలు మోపి చులకన చేస్తే, ఎవరిని చులకన చేసినట్టు? యేసయ్యను చులకన చేసినట్టే. కాబట్టి యేసయ్యను నమ్మిన బిడ్డల జోలికి వెళ్ళకూడదు. యేసయ్యను నమ్మిన భక్తులను నీకు చేతనైతే ప్రేమించు, నీకు చేతనైతే గౌరవించు, నీకు చేతనైతే సహాయం ఇచ్చి, ఒకవేళ చెయ్యవు కదా, మౌనంగా ఉండు. కానీ ఏమాత్రము కూడా వారిని బాధ పెట్టకూడదు,
అలా బాధ పెడితే తిరిగి ఆ శాపాలన్నీ నీవు భరించవలసి ఉంటుంది. నువ్వు ఏమేమి చేసి ప్రభు భక్తులను హింసించావో, బాధ పెట్టావో అవన్నీ మరలా నీవు భరించవలసి ఉంటుంది. అలాగే ఈ సౌలు గారు కూడా యేసయ్య భక్తులను ఎన్ని రీతిలుగా బాధ పెట్టాడో అన్ని బాధలు ఈ సౌలు భరించాడు. దమస్కు పట్టణములో యేసు ప్రభు భక్తులకు అనుకూలముగా మారిపోయాడు. వారిని బాధ పెట్టడానికి వెళ్ళాడు, కానీ వారికి స్నేహితుడైపోయాడు, వారికి ఒక సహోదరుడైపోయాడు. వారు నమ్మిన ప్రభువునే సౌలు నమ్ముకోవాల్సి వచ్చింది. వారు పూజిస్తున్న దేవుణ్ణే సౌలు పూజించవలసి వచ్చింది. వారు యేసయ్యనే సౌలు ప్రకటించవలసి వచ్చింది. తిరిగి అదే దమస్కులో యేసయ్య భక్తులతో పాటు యూదులకు యేసే క్రీస్తని, యేసే దేవుని కుమారుడని, యేసే రక్షకుడని బోధించడం జరిగింది. ఈ బోధను నాశనం చేయాలనుకున్నాడు. అదే బోధను సౌలు బోధించడం ప్రారంభించాడు. ఇంతటితో ఈ వాక్యం ముగిస్తున్నాం. మిగతా వాక్యం వచ్చేసారి నేర్చుకుందాం. దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించుగాక. ఆమె. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మా పరలోకపు తండ్రి అయిన మా దేవ, మీ అతిమిక్కిలి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు మీకే చెల్లిస్తున్నా. ఇదిగో ఈ సమయమున అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవిత చరిత్రను గూర్చి మేము నేర్చుకుంటున్నాం. మొదటి భాగమును మేము నేర్చుకున్నాం, మేము ధ్యానం చేసాం. ఈ వాక్యం ఆలకించిన భక్తులందరినీ దీవించి ఆశీర్వదించండి. సత్యమును గ్రహించుటకు బిడలకు కృప చూపించండి. మహిమా ఘనత మీరే పొందండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. కోరస్ పాడదాం. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడును మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, శాంతి, సమాధానం ఈ మహిమ సందేశములను ఆలకించుచూ ఉన్న బిడ్డలందరికీ, భక్తులందరికీ, భూలోకములో ఉన్న పరిశుద్ధులందరికీ ప్రభు కృప ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్.